నా అరెస్టు చట్టవిరుద్ధం, వెంటనే విడుదలకు ఆదేశించండి. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్. ఎన్ని సన్నాయి నొక్కారు అరవింద్ కేజ్రీవాల్ గారు. అసలు నీతికి మారు పేరు, నేను ప్రతిరూపము, సత్య హరిశ్చంద్రుడికి ప్రతిరూపం నేననేటువంటి విషయాలను మాట్లాడింది అరవింద్ కేజ్రీవాల్ గారు. చట్టవిరుద్ధం ఎట్లయితుంది? అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద కేసు వేయండి డైరెక్ట్గా, చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారనేటువంటి అంశం పైన. మరి మధ్యంతర బెయిల్ కానీ ఎందుకు ఇస్తలేరు? బెయిల్ ఎందుకు ఇస్తలేదు? సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు మీరు విత్డ్రా చేసుకున్నారు? బెయిల్ పిటిషన్ని కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఎందుకు రద్దు అయిపోయింది? ఎందుకు సుప్రీంకోర్టు వ్యతిరేకంగా చెప్పింది? మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వాళ్లకు సంబంధించి, సంజయ్ సింగ్కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు ప్రతిసారి కొట్టేస్తుంది కదా కోర్టు. నిజంగా న్యాయం మీ పక్షాన ఉంటే కోర్టు ఎందుకు న్యాయం అని నమ్మడం లేదు? సాక్ష్యాల విషయంలో ఎందుకు మీ వైపు నమ్మడం లేదు? కేజ్రీవాల్ సందేశాన్ని వినిపిస్తున్న ఆయన సతీమణి సునీత, అసలు నేనే రాజకీయాలకు రాను, నేనే పదవులు తీసుకోను, నేను పోటీ చేయనని చెప్పినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు, మళ్ళీ వాళ్ళ భార్య వచ్చి అరవింద్ కేజ్రీవాల్కి మద్దతుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ కుటుంబ సభ్యుల పెత్తనం మా దగ్గర ఉండదు, మేము అంతా డెమోక్రటిక్గా చేస్తామనేటువంటి మాట మాట్లాడి, అన్నా హజారే, మీరు నమ్మిన అన్నా హజారే చాలా స్పష్టంగా చెప్పిండు, మద్యం జోలికి పోవద్దు, పోతే మీరు జైల్లో పడతారనేటువంటి అంశము ఇదే అంశము. మళ్ళా మేము ఏం తప్పు చేయకపోయినా నరేంద్ర మోడీ మా పైన కక్ష కట్టిండు, కవిత మీద కక్ష కట్టిండు, హేమంత్ సోరెన్ మీద కక్ష కట్టిండు. మరి బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్ మీద ఎందుకు కక్ష కట్టలేదు? నవీన్ పట్నాయక్ ఏం బీజేపీ ఎంపీ కాదు, బీజేపీ సీఎం కాదు కదా. కాంగ్రెస్ సీఎంగా ఉన్నటువంటి అశోక్ గెహ్లోట్ రాజస్థాన్లో ఆయన ఏం అరెస్ట్ చేయలేదు కదా. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ సీఎం అంటే భూపేష్ బఘెల్ని ఏమి అరెస్ట్ చేయలే కదా, ఆయన మీద ఏం కేసులు పెట్టలే కదా. అయితే మధ్యప్రదేశ్లో కొద్ది రోజుల పాటు కమల్నాథ్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన మీద ఏం పెట్టలే. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ ఆయన ఉన్నాడు, ఆయన మీద ఏం కేసు పెట్టలే కదా. మరి పంజాబ్ ముఖ్యమంత్రి మీద, భగవంత్ మాన్ మీద కూడా ఎక్కడ పెట్టలే కదా. వాళ్ళేమి బీజేపీ ముఖ్యమంత్రులు కాదు కదా, ఎవరి మీద కేసులు పెట్టలేదు కదా. కేరళలో ఏకంగా సిపిఎం పినరై విజయన్ కదా, మమతా బెనర్జీ ఉన్నది కదా బెంగాల్లో, వాళ్ళందరూ ముఖ్యమంత్రుల మీద కేసులు పెట్టింది. అరవింద్ కేజ్రీవాల్ మీద ఎందుకు కేసు పెడతాడు? ఏదో ఢిల్లీ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పంజాబ్లో కరకరాని కొయ్యగా ఉందని అందుకే కేసు పెట్టారని చెప్పుకోవడానికైనా కనీసమైనటువంటి దాంట్లో ఉండాలా. తప్పు చేసి అది తొక్కడం ఎందుకు, కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు కదా. అట్లనే మీరు తొక్కి మీరు చేసినటువంటి అన్యాయం, మీరు చేసినటువంటి అవినీతి, మళ్ళీ మిగిలినటువంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఉద్యమాల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి చెప్పుకోవడానికి అది విషయము. గురివింద గింజలాగా తన నలుపు తాను ఎరగదన్నట్టుగా చేసినటువంటి పోరాటాలేమో అవినీతికి వ్యతిరేకంగా, చేసేటి పనులనేమో అవినీతి పనులు, మళ్ళీ ఆర్భాటాలు. అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పినటువంటి నీతులెన్ని, చేసినటువంటి పనులు ఎటువంటివి చాలా స్పష్టంగా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా మీరు లిక్కర్ స్కామ్ చేశారు, లిక్కర్కు సంబంధించినటువంటి పాలసీ మార్చారు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. అప్రూవర్గా మారుతా సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా అప్రూవర్గా మారతారని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. కేజ్రీవాల్కు ఆయన టీంకు సంబంధించిన విషయాలను బయట పెడతారని హెచ్చరించాడు. పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరచడానికి తీసుకువెళ్తున్నప్పుడు విలేకరులతో మాట్లాడాడు. కేజ్రీవాల్కు తిహార్ జైలుకు స్వాగతం పలుకుతున్నానని వ్యాఖ్యానించాడు. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి మళ్ళీ దరిద్రం ఏంటంటే, నేను మళ్ళీ తిహార్ జైలు నుంచి పరిపాలన చేస్తా అనడానికైనా కనీసమైనటువంటి నైతిక బాధ్యత కూడా వహించలేనటువంటి దుస్థితిలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఉండడం అనేటువంటిదే దరిద్రమైనటువంటి అంశము దానికి సంబంధించినటువంటి దాంట్లో. మళ్ళీ ఇదే అంశంలో కేసీఆర్ అరవింద్ కేజ్రీవాల్ పైన అరెస్ట్ చేస్తే స్పందించినటువంటి వ్యక్తి సొంత కూతురు కవిత పైన అరెస్ట్ చేస్తే దాన్ని స్పందించలేదు, కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు.